టీడీపీలో సీనియర్ మంత్రిగా ఉన్న ఆనంపై తక్కువ కాలంలోనే ఎక్కువ విమర్శలు రావడానికి కారణం ఏంటి? దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం విఫలమవుతున్నారా? ఆనం మంత్రి పదవి కోసమే పార్టీలు మారుతారని అంటున్న విపక్షాల మాటల్లో నిజమెంత? ప్రశాంతంగా ఉండే ఆత్మకూరులో ఆనం వర్గ విభేదాలు సృష్టిస్తుందా? మంత్రి నియోజకవర్గం ప్రజలకి అందుబాటులో ఉండడం లేదా? దీనితో ఆనం అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారా? ఇంతకీ మంత్రి పనితీరుపై స్థానికులు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయాలు ఎవరికి అంతు చిక్కని విధంగా ఉంటాయి. ఆయనను దగ్గర నుంచి చూసిన వారు అంటూ ఉంటారు. ఇక రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట వాస్తవం. ఆ మాట ఆనంకి బాగా సూట్ అవుతుందని అంటారు రాజకీయ పరిశీలకులు. ఇక టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ఆనం సుదీర్ఘ కాలం రాజకీయాలలో చక్రం తిప్పారు. అవకాశాన్ని అందిపుచ్చుకొని వివిధ పార్టీల్లో ఆయన హవాను కొనసాగించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ని వీడి టీడీపీలో చేరిన ఆనం 2019 ఎన్నికలకి ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సీనియారిటీ దృష్ట్యా ఆనంకి మంత్రి పదవి ఖాయమని ఆనం వర్గీయులు భావించారు. కానీ జగన్ ఆనంని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో ఆనం అసంతృప్తికి గురయ్యారట. ఇక దీంతో ఆనం అప్పటి నుంచి వైసీపీపై గుర్రుగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో వినిపించే మాట. రెండో దఫలో కూడా ఆనంకి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఇక ఆనం అసహనం కట్టలు తెంచుకుందట. దీంతో ఆయన స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతా ఉంది. 7 నెలల నుంచి కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టలేదు. గతంలో కరెంటు ఛార్జీలు నేను పెంచనని చెప్పి ఇప్పుడు కరెంటు ఛార్జీలు దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపి అవన్నీ కూడా ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధనపు సర్దుబాటు ఛార్జీల పేరుతో వసూలు చేయడం చాలా అన్యాయము. ఈ 7 నెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. మొత్తం అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి ఆయన ఈరోజు ప్రజల మీద భారాలు మోపడం తప్ప ఇంకోటి ఈరోజు కనపడటం లేదు. అదేవిధంగా మంత్రి నారాయణ కూడా ఎటువంటి ఈరోజు రూరల్లో కానీ లేకుంటే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నారాయణ మంత్రి గారు కూడా చేయలేదు. కేవలం అక్కడ అమరావతిలో కొన్ని కాంట్రాక్ట్ పనులు తీసుకొని అవి చేస్తున్నాడు తప్ప నెల్లూరు జిల్లాలో ఏమాత్రం ఇంతవరకు 7 నెలలైనా కానీ మంత్రి నారాయణ ఎలాంటి పనులు చేపట్టలేదు. అందుకని ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడున్న నెల్లూరు మంత్రిని కూడా మేము కోరుతున్నాం. ఆనం వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ టీడీపీకి సహకరిస్తున్నారనే ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. దీంతో వైసీపీ అధిష్టానం ఆనంని పక్కన పెట్టేసింది. 2024 ఎన్నికలకి ముందు టీడీపీలో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో వెంకటగిరి టికెట్ను ఆశించిన ఆనం చంద్రబాబు ఆదేశాలతో ఆత్మకూరుకి షిఫ్ట్ అయ్యారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా ఆనం బరిలో నిలిచారు. ఇక దీంతో ఆత్మకూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. అయితే వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఆనంకి కలిసొచ్చిందంటారు స్థానికులు. ఆనం మంత్రి పదవి కోసమే పార్టీలు మారుతారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి. వైసీపీలో మంత్రి పదవి దక్కలేదనే పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని వైసీపీ శ్రేణులు అంటున్నారు. ఇక టీడీపీ కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే ఆ పార్టీలో వ్యతిరేక గలం వినిపించేవారని ఆయన ప్రత్యర్థులు సెటైర్ వేస్తున్నారు. ఇక దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం పనితీరుపైన పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 6 నెలల్లో ప్రభుత్వం యొక్క పనితీరుని విశ్లేషించలేకున్నా ముఖ్యంగా ఒక మాట అయితే వాస్తవం. రాష్ట్ర మంత్రి శ్రీ రామనారాయణ రెడ్డి గారి నియోజకవర్గం ఇది, ఈ ఆత్మకూరు నియోజకవర్గం. ఇక్కడ కూడా ఇంకా అభివృద్ధి పనులు కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజ్ని, అదేవిధంగా పార్కులను, విద్యార్థులకి, యువతకి ఆడుకునే దానికోసం ఆ స్టేడియాలని నిర్మిస్తారని చెప్పి ఆయన మీద ప్రగాఢ విశ్వాసం ఉంది. ఆయన ఇంతవరకు ఎటువంటి చర్యలు మొదలు కాలేదని చెప్పి కోరుకుంటూ వెంటనే ఆత్మకూరు మున్సిపాలిటీని ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద మున్సిపాలిటీగా, అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఆయన్ని కోరుకుంటున్నాం.
ప్రభుత్వం సూపర్ 6ల హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు తప్ప మిగతా ఏ హామీలు నెరవేర్చలేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నమాట. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గం ప్రజలకి అందుబాటులో ఉండరనే టాక్ ఉంది. దీంతో ఆయన అనుచరులు నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారని స్థానికులు అంటున్నారు. మంత్రి పేరు చెప్పి ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారని, భూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని ఆనం అనుచరులపైన పలు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మంత్రి ఆనం బినామీలను పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండే ఆత్మకూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు సృష్టిస్తూ ఉన్నారనే అపవాదు కూడా ఆనం వర్గం పైన ఉంది. టీడీపీలో సీనియర్ మంత్రిగా ఉన్న ఆనం విపక్షాల ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.